కంచె గచ్చిబౌలి భూములపై ఫేక్ పోస్టులు పెట్టి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫేక్ వీడియోలు పెట్టిన పలువురిని గుర్తించారు. ఫేక్ పోస్టులు పెట్టి తొలగించిన వారి వివరాలు సేకరించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 మధ్య పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. సోషల్ మీడియా అకౌంట్లు URL వివరాలు నమోదు చేసుకున్నారు. ఇప్పటికీ పోస్టులను తొలగించని వారికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. కంచె గచ్చిబౌలి భూములపై ఫేక్ పోస్టులు పెట్టి తప్పుడు ప్రచారం చేసిన వారిపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. మీనాక్షి, ఏదైతే కంచె గచ్చిబౌలి భూములపైన మరొకసారి పోలీస్ శాఖ దృష్టి సారించడం జరిగింది. ప్రభుత్వం నుంచి చాలా స్పష్టమైన ఆదేశాలను, ఎందుకంటే ఏతో మార్ఫింగ్ చేస్తూ మొత్తం కూడా అక్కడ ఏదో జరిగిపోయింది. ముఖ్యంగా జంతువులు ఏవైతే ఉంటాయి, అంటే ఇటు నెమళ్ళు కావచ్చు లేకపోతే జింకలు కావచ్చు, వాటిని చాలా దారుణంగా హింసించారు. అక్కడ బుల్డోజర్లతో వైపు వాటిని తవ్వుతుంటే మరోవైపు ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరిగింది. దీనిపైన మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఖండిస్తూ వస్తుంది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ కూడా చెప్తూ రావడం జరిగింది. దీనికి సంబంధించిన వ్యవహారంలో మొత్తం బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో వాళ్ళే మొత్తం వీటన్నిటిని కూడా క్రియేట్ చేసి బయటకు విడుదల చేయడం జరిగిందంటూ కూడా పోలీస్ శాఖ కూడా ఇప్పటికే నిర్ధారణకు రావడం జరిగింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ సోషల్ మీడియాకు సంబంధించి క్రిషాంక్ అలాగే దిలీప్ ఇద్దరిని కూడా విచారణకు పిలవడం జరిగింది. ఇద్దరిని విచారించడం జరిగింది. ఈ అంశంపైన పూర్తి స్థాయిలో కూడా విచారించడం జరిగింది. మరొకసారి ఎప్పుడైనా దీనికి సంబంధించిన విచారణ ఉంటే రావాల్సిందిగా కూడా పోలీసులు అయితే వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దీనిపైన మరొకసారి స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా చాలామంది విఐపీలు, వివిఐపీలు అందరూ కూడా తమ పోస్టుల్లో వీటన్నింటి కూడా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర మంత్రులు ఎవరైతే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలామంది పెట్టుకోవడం జరిగింది. రవీనా టాండన్ లాంటి సినిమా ఆర్టిస్టులు, జాన్ అబ్రహం వీళ్ళందరూ కూడా తమ సోషల్ మీడియా సైట్లో వీటినైతే పెట్టడం జరిగింది. హైదరాబాద్లో HCUలో వన్యజీవులకు చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితులు అక్కడ ప్రభుత్వం కలిగిస్తోందంటూ కూడా వాటన్నిటి కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. అయితే దీనిపైనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. దీనివల్ల పూర్తి స్థాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం జరిగింది. ఓవైపు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ప్రభుత్వం తమ వాదనలు పూర్తి స్థాయిలో వినిపిస్తున్న క్రమంలోనే మరొక వైపు వీళ్ళందరిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు కూడా అంటే మార్చి 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ 3-4 రోజుల్లో దీనికి సంబంధించి ఎవరైతే సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్లలో వీటిని పెట్టడం జరిగిందో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించబోతున్నారు. మరోవైపు సోషల్ మీడియాకి సంబంధించి చాలామంది తమ అకౌంట్లో వీటన్నిటి కూడా డెలీట్ చేసినప్పటికీ కూడా వాళ్ళందరికీ సంబంధించిన URL ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తీసి ఇప్పటికే పోలీస్ శాఖ పక్కకు పెట్టడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన వ్యవహారంలో కూడా వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే పంపించడం జరుగుతుంది. విఐపీలు అయినా సరే ఖచ్చితంగా నోటీసులు పంపిస్తామన్నారు. కిషన్ రెడ్డికి సైతం పోలీస్ శాఖ నోటీసులు పంపించబోతోంది. దానికి సంబంధించిన వివరణ కూడా కోరబోతోంది. ఎందుకంటే ఎవరో పెట్టిన ఫోటోల్ని ఏ విధంగా వీటిలో పెడతారు అనే యాంగిల్లో వాళ్ళనైతే పిలిచి విచారణకైతే పిలవబోతున్నారు అనేది పక్కా సమాచారం అంతుంది. మరోవైపు పోలీస్ శాఖ కూడా వీళ్ళకి సంబంధించి నోటీసులు పంపించడంతో పాటు ఎవరిని ఎప్పుడు విచారణకు పిలవాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. వీటికి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ఈ ఫోటోలు, వీడియోల వల్ల పూర్తిగా కూడా ప్రభుత్వానికి చాలా వరకు కూడా చెడ్డ పేరు రావడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదు. ఈరోజు ఈ యొక్క అంశమే కాదు, రేపటి రోజున వేరే అంశాల్లో కూడా ఈ ఏ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. అనేక గొడవలు కూడా దారితీస్తాయి. కాబట్టి వీటిపైన చాలా సీరియస్గా ప్రభుత్వం అయితే ఉంది. పోలీస్ శాఖ కూడా వీళ్ళందరికీ నోటీసులు అయితే సర్వ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. మీనాక్షి, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వారిని ఎలా గుర్తిస్తారు? మీనాక్షి, ఇప్పటికే ఎవరైతే వాళ్ళ అకౌంట్స్లో పెట్టడం జరిగిందో, అంటే వాస్తవానికి చాలామంది డెలీట్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఫోటోలు, వీడియోలను గుర్తించిన తర్వాత వాటిని విఐపీలు రవీనా టాండన్ లాంటి, కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వాటిని తొలగించడం జరిగింది. అయితే తొలగించే ముందు సంబంధించి కూడా ఎవరైతే పెట్టడం జరిగిందో వాటన్నిటిని కూడా పోలీస్ శాఖ వాళ్ళకి సంబంధించిన URL ఉంటుందో దాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు ఎక్కడి నుంచి అప్లోడ్ చేయడం జరిగిందో వాటి మొత్తాన్ని కూడా ఇప్పటికే పోలీస్ శాఖ భద్రపరచుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా వాటిని బేస్ చేసుకుని నోటీసులు అయితే ఇవ్వబోతున్నారు. ఐటీ యాక్ట్ ప్రకారమే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తామంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి విఐపీలు ఎవరైనా సరే కావచ్చు వాళ్ళందరికీ కూడా ఇస్తామంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో కూడా కొంతమంది పెట్టడం జరిగింది. చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. చాలా యూట్యూబ్ ఛానల్స్
బీఆర్ఎస్ అండర్లో పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీటిని మొదట పెట్టినప్పుడు కూడా తర్వాత తొలగించడం జరిగింది. అయితే వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలని అయితే రెడీ అవుతున్నారు. దాదాపుగా 150 యూట్యూబ్ ఛానల్స్కి అలాగే ఏవైతే ట్విట్టర్లో అంటే ఎక్స్లో పెట్టడం జరిగిందో అలాంటి ఛానల్స్ దాదాపు ఒక 40 వరకు కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్స్ నడిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అలాగే వీఐపీలకు సంబంధించి తీసుకుంటే దాదాపుగా 20 నుంచి 25 మంది వీఐపీలకు సంబంధించిన లిస్ట్ని కూడా పోలీస్ శాఖ సిద్ధం చేసినట్టయితే తెలుస్తుంది. ఏదేమైనా కూడా కంచె గచ్చిబౌలి వ్యవహారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఏవైతే ఫోటోలు వీడియోలు పెట్టారో వాటిని పబ్లిష్ చేసిన వాటిని తమ అకౌంట్లో పెట్టిన వీఐపీల మీద అలాగే ఎవరైతే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి అయితే పోలీస్ శాఖ అయితే సిద్ధమవుతోంది. మీనాక్షి మీనాక్షి మరోసారి అడగండి. ఇంకా పోస్టులు డిలీట్ చేయని సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? మీనాక్షి దాదాపుగా ఇష్యూ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా డిలీట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇష్యూ సమయంలో దీన్ని వైరల్ చేయడం జరిగింది. వాస్తవానికి ఎంతవరకు వెళ్ళింది అంటే ఇంటర్నేషనల్ స్థాయికి కూడా ఈ ఫొటోస్ వీడియోస్ వైరల్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ వైరల్ అయిన సమయంలో చాలామంది వీఐపీలు అవి నిజంగా ఒరిజినల్ ఫొటోస్ ఏమో అని వాటిని పెట్టడం జరిగింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసిన సమయంలో వాటిని ఏ విధంగా మార్పింగ్ చేయడం జరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా వినియోగించడం జరిగింది, వీటన్నిటి కూడా ఆయన లైవ్లో కొంతమంది ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ ద్వారా వాటన్నిటిని కూడా చెప్పించడం జరిగింది. దాంతోనే ఇక్కడ ఈ వ్యవహారం అంతా కూడా ఒక్కసారిగా కూడా ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఫోటోలు వీడియోలని వెలుగులోకి రావడం జరిగింది. ఈ వెలుగులోకి వచ్చిన వెంటనే కొంతమంది సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు లేకపోతే కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ అకౌంట్లోంచి వీటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా సోషల్ మీడియాకి సంబంధించి అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించి మాత్రం యథావిధిగా కొన్ని ఛానళ్లు కొనసాగిస్తున్నప్పుడు కూడా దాదాపుగా 90% మంది తమ అకౌంట్లోంచి ఈ ఫోటోలు వీడియోలు తొలగించడం జరిగింది. అయినప్పటికీ కూడా మన దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పోలీసులు అయితే వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఇవ్వడానికి అయితే సిద్ధమవుతున్నారు. రైట్, థాంక్యూ ఆర్కే.